హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజ్ ట్యుటోరియల్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ టెట్ అండ్ డిఎస్సి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి విద్యా దృక్పథాల్లో భాగంగా పార్ట్ 23 అండి, సమ్మిళిత విద్య. మనకు సిలబస్ షీట్లో మెన్షన్ చేసిన దాంట్లో థర్డ్ కాలం. ఓకేనా? ఇక మనము ఉపాధ్యాయ సాధికారతలో జనరల్గా ఉండే టాపిక్స్ అనేది లీవ్ చేసాము. ఒకవేళ మీకు ఆ టాపిక్స్ కావాలంటే గినా ఈ మెయిన్ టాపిక్స్ అయిపోయినాక మళ్ళీ ఆ జనరల్ టాపిక్స్ అనేవి మనం రివైజ్ చేద్దాము. ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాము. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారైతే గిన మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయండి. అప్పుడు మీకు మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది. మన సబ్స్క్రైబర్స్ అందరికి ఇప్పుడు చెప్పే చిన్న మాటే, మీరు ప్రతి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అమ్మా. అప్పుడే మన ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి విద్యా దృక్పథాలలో భాగంగా సమ్మిళిత విద్య అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. అంటే అసలు సమ్మిళిత విద్య అంటే ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి, మరి ఇచ్చిన నిర్వచనాలు ఏంటి, మరి సమ్మిళిత విద్యను గురించి ఉన్న అపోహలు ఏంటి, వాస్తవాలు ఏంటి, నమూనాలు ఏంటి, మొదలైన విషయాల్ని మనం ఈ క్లాస్లో చర్చించుకుందామమ్మా. ఇప్పుడు మనము ఈ యొక్క సమ్మిళిత విద్య అనేది కేవలము ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించిందిగా ప్రపంచంలో కొన్ని దశాబ్దాలుగా చర్చలు జరగడం అనేది జరిగింది. గత 40 సంవత్సరాలుగా ఏమనుకున్నారంటే ప్రత్యేక విద్యని సహిత విద్యగా మార్పు పొందటం అనేది జరిగిందమ్మా. ఎప్పుడు గత 40 సంవత్సరాల నుంచి గాను ప్రత్యేక విద్య అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ సహిత విద్యగా మార్పు పొందింది. అంటే కాలక్రమం గడిచే కొద్దీ ఈ ప్రత్యేక విద్య సహిత విద్యగా రూపాంతరం చెందటం అనేది మనం గమనించవచ్చు. ఈ యొక్క సహిత విద్యని ఏమంటాము అంటే ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అంటాం. ఓకేనా? చాలా మంది విద్యావేత్తలు ఏమని తెలిపారంటే సమ్మిళిత విద్య అనేది మానవ హక్కు అని తెలిపారమ్మా. మరి సమ్మిళిత విద్య అనేది ప్రాథమిక హక్కు అని ఎవరు తెలిపారు అంటే లిప్స్కే అండ్ గార్ట్నర్. దీన్నే యునెస్కో కూడా వీరు చెప్పిన దాన్నే సల్మాన్ స్టేట్మెంట్ 1994లో పేర్కొనటం అనేది జరిగింది. ఓకేనా? మరి క్రిస్టియన్సన్ ఏమని పేర్కొన్నారు అంటే సాధారణ పాఠశాలల నుంచి వేరు చేయటము అని క్రిస్టియన్సన్ పేర్కొనటం అనేది జరిగిందమ్మా. ఓకేనా? మరి ఈ యొక్క సమ్మిళిత విద్య భావన ఏంటి అంటే ఈ యొక్క భావనలో ఎన్ని నమూనాలు ఉన్నాయి అంటే 3 నమూనాలు ఉన్నాయమ్మా. ఏంటవి అంటే సాంప్రదాయ నమూనా, వైద్య నమూనా, సామాజిక నమూనా. ఇప్పుడు ఒక్కొక్క నమూనా గురించి మనం తెలుసుకుందాం. సాంప్రదాయ నమూనా అంటే ట్రెడిషన్ మోడల్ అనమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే సాంప్రదాయ నమూనాలో ఇలా ఏమంటారు, ఇలా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు పుట్టడం అనేది తల్లిదండ్రులు శాపంగా భావించేవారు. అదే విధంగా అలా పుట్టిన పిల్లల్ని సమాజం చులకనగా చూడటం అనేది జరుగుతుంది. వీరందరూ కూడా చదువుకోవడానికి పనికిరాని వారుగా ఈ యొక్క సాంప్రదాయ నమూనాలో భావించటం అనేది జరిగిందమ్మా. మరి వైద్య నమూనాలోకి వచ్చేసరికి ఏం జరిగింది అంటే ఆ యొక్క ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సాధారణ జీవితం గడపటానికి ఒక ప్రత్యేక శిక్షణ అనేది అవసరము. ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తే వారు సాధారణ జీవితాన్ని అనేది గడుపుతారు అనే వైద్య నమూనా పేర్కొనటం జరిగింది. విద్య నేర్చుకోవటానికి ప్రత్యేక పాఠశాలలు వీరికి అవసరమని పేర్కొనటం జరిగింది. అంటే ఎవరికి ఇక్కడ అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి. ఓకేనా? మరి సామాజిక నమూనా ఇది ఆధునిక భావన అమ్మ. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్ని సమాజం నుంచి కావచ్చు, విద్యా వ్యవస్థ నుంచి కావచ్చు వేరు చేయాల్సిన అవసరం లేదు. వీరందరూ కూడా పాఠశాలకు హాజరయ్యేటట్లు మనం చూడొచ్చు. అందులో కొందరికి మాత్రమే వ్యక్తిగత సహాయం అనేది అవసరం ఉంటుంది అని సామాజిక నమూనా పేర్కొనటం జరిగిందమ్మా. ఓకేనా? నెక్స్ట్ ఈ యొక్క సమ్మిళిత విద్య యొక్క ఆవశ్యకత అంటే దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే దీనివల్ల మనము ఏ భావాలను అలవర్చుకోవచ్చు. అది సమ్మిళిత విద్య అంటే ఏంటి? ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలని సాధారణ పాఠశాలలో చేర్పించి మిగిలిన సాధారణ విద్యార్థులలాగే వీరిని కూడా ట్రీట్ చేసి వీరికి బోధించడం అనమాట. దీన్నే సింపుల్గా సమ్మిళిత విద్య అని పేర్కొనవచ్చు. ఓకేనా? ఇలా చేయటం మూలాన ఏం జరుగుతుంది అంటే ఇలా సాధారణ పాఠశాలల్లో చేర్పించి వీరికి విద్యను అందించడం మూలాన తోటి విద్యార్థులలో ప్రజాస్వామ్య విలువలు, సామ్యవాద విలువలు పెంపొందించవచ్చమ్మా. అంటే ఇప్పుడు మనం గమనించినట్లయితే ప్రజాస్వామ్య విలువలు
సామ్యవాద విలువలు అనేది ఏ రకంగా పెంపొందించబడతాయి అంటే, ఈ యొక్క ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు తోటి సాధారణ పిల్లలతో కలిసి వారు చదువుని నేర్చుకునేటప్పుడు ఏమవుతుందంటే, అందరూ సమానమే, ఎవరు ప్రత్యేకత కాదు. ఇలాంటి భావనల మూలాన ఏమవుతుందంటే, ఈ యొక్క ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్లో వారి యొక్క డీమెరిట్, వారి యొక్క నెగెటివ్ ఇంపాక్ట్ అనేది వారి మీద ప్రభావం చూపించదనమాట. తద్వారా ఏమవుతుంది అంటే, తోటి విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, సామ్యవాద విలువలు పెంపొందించబడతాయి. అదే విధంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు కూడా ప్రజాస్వామ్య విలువలు, సామ్యవాద విలువలు పెంపొందించడం అనేది మనము గమనించవచ్చు. అదే విధంగా లౌకిక భావం పెంపొందించబడుతుంది. అంటే ఏంటి లౌకికత్వం అంటే ఏంటి? మత ప్రమేయం లేనిది. అంటే ఇక్కడ పిల్లలందరూ కూడా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు, సాధారణ పిల్లలు అందరూ కూడా కలిసి చదువుకోవటం మూలాన, ఒకే తరగతిలో ఉండటం మూలాన ఏం జరుగుతుంది అంటే, కులము, మతము, ప్రాంతము, లింగము, అర్థభేదము ఇలాంటివి ఏవీ లేకుండా లౌకిక భావాన్ని పిల్లవారిలో మనము పెంపొందించవచ్చు అని మనకు పేర్కొనటం జరిగిందమ్మ. నెక్స్ట్ సహకారం పెంపొందించబడుతుంది. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే పిల్లవానిలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లవాడికి కొన్ని అవసరాలు ఉండొచ్చు. ఆ అవసరాలు తోటి విద్యార్థి సహానుగుణంతోటి, సహానుభూతి ద్వారా, జాలి కావచ్చు, మంచితనం కావచ్చు, వాటి ద్వారా ఏంటంటే ఈ యొక్క పిల్లవాడికి సహకారం అందించటం మూలాన తోటి విద్యార్థుల సహకారాన్ని పెంపొందించవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనం గమనించినట్లయితే జాతీయ సమైక్యతను పెంపొందించవచ్చు. వివక్షత లేకుండా అందరూ ఎదుగుతారు. శారీరక వికలాంగులలో ఆత్మస్థైర్యము అనేది పెంపొందించబడుతుంది. తోటి విద్యార్థులతో సాధారణ పాఠశాలలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ యొక్క శారీరక వికలాంగుడు ఎవరైతే ఉన్నారో వారు తోటి విద్యార్థులతో కలిసి చదువుకుంటున్నాడు కాబట్టి, అది కూడా సాధారణ పాఠశాలలోనే కాబట్టి, తనకు ఉన్న ఆ యొక్క వికలాంగత్వం అనేది తనకు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కల్పించదు. తోటి సాధారణ విద్యార్థులతోటే ఉన్నాడు కాబట్టి తను కూడా సాధారణ విద్యార్థిలాగా గడపటం అనేది మనం గమనించవచ్చు. దాన్ని ఏమంటాము అంటే అంటే ఆ యొక్క ఆలోచన విధానం రావటానికి, ఆ యొక్క మంచి గట్టి మనస్తత్వం రావటానికి ఆత్మస్థైర్యం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటి దాన్ని మనము ఆత్మస్థైర్యాన్ని పెంపొందించవచ్చు. శారీరక వికలాంగులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించవచ్చు దీని ద్వారా, సమ్మిళిత విద్యను అందించటం ద్వారా. ఓకేనా. మరి సమ్మిళిత విద్యను గురించిన నిర్వచనాలు ఏమని తెలిపారంటే, ప్రపంచ సదస్సు నివేదిక 1994 ఏమని తెలిపారంటే, ఈ యొక్క ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి విద్యాపరమైన అవసరాలను తీర్చే విధంగా సాధారణ పాఠశాలను తీర్చిదిద్దాలి అని పేర్కొనటం అనేది జరిగిందమ్మా. అంటే ఇంపార్టెంట్ ఈ మాటనే నేను అండర్లైన్ చేశాను, ఎందుకంటే మనకు అది చదువుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆ నిర్వచనాలు మనం పూర్తిగా గుర్తుంచుకోలేము. కాబట్టి ఏంటంటే అందులో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం దీనికి ప్రపంచ సదస్సు నివేదికకు బాండింగ్ అసోసియేషన్ ద్వారా మనం నేర్చుకున్నప్పుడు మనము ఎగ్జామ్లో మనము మార్క్ అనేది పోగొట్టుకోము. ఓకేనా. మరి యునెస్కో వారు ఏమని నిర్వచనం ఇచ్చారు అంటే, ఈ యొక్క ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని విద్య నుంచి దూరం చేయకుండా సమాజంలో కావచ్చు, అభ్యసనంలో కావచ్చు, సంస్కృతిలో కావచ్చు, వీరిని యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించాలి. అప్పుడు ఏమవుతుందంటే వారి యొక్క అవసరాలు అనేవి తీర్చబడతాయి. వారి అవసరాలను తీర్చడానికి ఏ ప్రక్రియనైతే సూచించామో దానిని, అంటే పద్ధతిని అయితే పాటించామో దాన్ని సమ్మిళిత విద్య అని పేర్కొంటారని ఎవరు తెలిపారమ్మా అంటే యునెస్కో వారు తెలపటం అనేది జరిగింది. ఓకేనా. సిఎస్ఐ వారు ఏమని తెలిపారు అంటే, వీరందరూ కూడా ఎవరు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు వీరందరూ కూడా సమాజంలో భాగస్వామ్యాన్ని పెంపొందించినప్పుడు వారి యొక్క అభ్యసనాన్ని ప్రోత్సహించేదిగా ఉండాలి. ఏంటిది? ఇతర సభ్యులు కావచ్చు, కుటుంబంలోని సభ్యులు కావచ్చు, సమాజంలోని సభ్యులు కావచ్చు, వీరందరూ కూడా వారి యొక్క భాగస్వామ్యం ద్వారా ఈ యొక్క ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల యొక్క అభ్యసనాన్ని ప్రోత్సహించేదిగా సమ్మిళిత విద్య ఉండాలి అని ఎవరు పేర్కొన్నారు అంటే సిఎస్ఐఈ వారు పేర్కొనటం అనేది జరిగింది. ఓకేనా. ఈ యొక్క సమ్మిళిత విద్యను గురించి ఉన్న అపోహలేంటి, వాస్తవాలేంటి మనం తెలుసుకుందాం. అపి అని పెట్టానమ్మా. అపి అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. ఓకేనా. ఇందులో ఉన్న అపోహలు ఏంటి, నిజాలేంటి అంటే, ఈ యొక్క ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని వికలాంగులుగా మాత్రమే పరిగణిస్తున్నారమ్మా. అంటే వీరు ఒక వికలాంగులు అని సమాజము వీరిని గురించిన ఒక అపోహలో ఉండటం అనేది జరిగింది. కానీ వాస్తవంగా ఏంటి అని మనం గమనించినట్లయితే వికలాంగులు మాత్రమే కాదు, భాషపరంగా, మతపరంగా, సమాజపరంగా, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ప్రత్యేక అవసరము ఏదైతే కలిగి ఉన్నారో వారందరూ కూడా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలే.
అని తెలపటం జరిగిందమ్మా. నెక్స్ట్ వీరి గురించిన అపోహ ఏంటి అంటే వీరి కోసం అంటూ సపరేట్‌గా స్కూల్ అనేది స్థాపించాలి. ప్రత్యేక పాఠశాలను స్థాపించి వారికి విద్యను అందిస్తే వారు సాధారణ జీవితం గడుపుతారు అనే ఒక అపోహ ఉందమ్మా. కానీ అవసరం లేదు. వారికి ప్రత్యేక పాఠశాల అవసరం లేదు. వారిని సాధారణ పాఠశాలల్లోనే తోటి విద్యార్థులతోనే కలిసి ఉండటం వల్ల ఇంకా ఎక్కువగా వారు సాధారణ జీవితాన్ని గడపగలరు. దీన్ని చాలా వరకు కూడా నిరూపించారమ్మా. ఓకేనా. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇలా వీరిని సాధారణ పాఠశాలలో చేర్చినప్పుడు ఉపాధ్యాయుడు వీరికి కేటాయించే సమయం వల్ల తెలివైన స్టూడెంట్ కి కేటాయించే సమయం తగ్గిపోతుందనే అపోహ ఉందమ్మా. కానీ అలాంటిది ఏం కాదు. ఇలా సాధారణ పాఠశాలలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే తోటి విద్యార్థుల్లో సహకారము, సహానుభూతి, లౌకిక, సామాజిక, నైతిక విలువలు అనేవి పెంపొందించబడతాయని తెలిపారమ్మా. అదే విధంగా వీరందరూ కూడా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరు సాధారణ పాఠశాలలో చదివినప్పుడు వారికి న్యూనత భావన అనేది పెంపొంది వారు చదువులో వెనకపడటం జరుగుతుంది అనే ఒక అపోహ ఉంది. కానీ అలా కాదు. వారు తోటి విద్యార్థులతో చదువుకోవడం వల్ల వారిలో ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది అని రుజువు చేయబడిందమ్మా. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనం గమనించినట్లయితే కొన్ని రకాల వైకల్యాలు అంటువ్యాధులు అంటే ఇవన్నీ కూడా అంటువ్యాధులు అనే ఒక అపోహ ఉందమ్మా. కానీ అలా కాదు. వైకల్యం అనేది అంటువ్యాధి కాదు. అది ఒక అసంపూర్ణమైన శారీరక మానసిక స్థితి మాత్రమే అని పేర్కొనటం జరిగిందమ్మా. ఓకేనా. నెక్స్ట్ వైకల్యం అనేది కర్మ వల్ల సంభవిస్తుంది అనే ఒక అపోహ ఉంది. కానీ అది వాస్తవం కాదమ్మా. నిజం ఏంటి అంటే కొన్నేమో యాదృశ్చికంగా అంటే సడన్ గా, మరికొన్నేమో అజాగ్రత్తల వల్ల రావటం అనేది జరుగుతుంది. కర్మ వల్ల ఏ మాత్రం కాదు అనేది నిరూపించబడింది. ఓకేనా. నెక్స్ట్ వైకల్యాలను క్షుద్రశక్తుల ఆరాధనలతో మంత్రతంత్రాలతో నివారించవచ్చు అనే ఒక అపోహ ఉందమ్మా. కానీ అది వాస్తవం కాదు. ఈ యొక్క వైకల్యాలను నివారించలేం. కానీ కొన్ని ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వటం మూలాన ఈ వైకల్యాలని అధిగమించవచ్చు అని మనకు రుజువు చేయబడిందమ్మా. వైకల్యాలు అనేవి వంశపారంపర్యంగా సంభవిస్తుంది అనే ఒక అపోహ ఉంది. కానీ అది కాదమ్మా. గర్భిణీ స్త్రీలు కావచ్చు, తల్లిదండ్రుల యొక్క అజాగ్రత్తలు కావచ్చు, వీటన్నిటి పరంగా వైకల్యాలు అనేవి సంభవిస్తాయి. కొన్ని మాత్రం జన్యుపరంగా కూడా సంక్రమిస్తాయి అని మనకు తెలియజేశారమ్మా. నెక్స్ట్ ఇంకా మనం గమనించినట్లయితే కొన్ని వర్గాలకు ధారణ శక్తి అనేది తక్కువ ఉంటుంది అనే ఒక అపోహ ఉంది. కానీ అది కాదు. అన్ని వర్గాల వారిలో కూడా ధారణ శక్తి అనేది తక్కువ గలవారు అనేవారు ఉన్నారు అని మనకు తెలపడం జరిగిందమ్మా. నెక్స్ట్ ఈ యొక్క వైకల్యం గల వారు విద్యాభ్యాసాన్ని చేయలేరు. వీరికి అన్ని కూడా మనమే చేయాలి అనే ఒక అపోహ ఉందమ్మా. కానీ అది కాదు. కొందరు తప్ప మిగతా వైకల్యాలు ఉన్న వారందరూ కూడా చదువులో చాలా గొప్పగా రాణించటం అనేది మనము రుజువు చేయబడింది. మనం ఎన్నో కథలు కూడా వాటిని గురించి విన్నాము, చాలా మోటివేషనల్ స్టోరీస్ లో కూడా. కాబట్టి ఇది ఎలాంటి వాస్తవం కాదు. వైకల్యం గలవారు విద్యను అభ్యసించలేరు అనేది వాస్తవం కాదు. కొందరు తప్ప మిగతా వారందరూ కూడా చదువులో బాగా రాణించగలరు అని రుజువు చేయబడింది. ఇది ఈ యొక్క సమ్మిళిత విద్యకు సంబంధించిన అపోహలు, నిజాలు అమ్మ. ఓకేనా. ఇది ఈరోజు క్లాస్ అమ్మ. మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాము. ఐఎమ్ సైనింగ్ అవుట్. బాయ్ బాయ్.